వృషభ రాశి వారి జీవితంలో ఊహించని ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతూ ఉంది. ఏప్రిల్ నెల 23, 24, 25 తేదీల్లో ఊహించని అద్భుతాలు బల్లగుద్ది చెబుతున్న 99% జరగబోయేది ఇదే. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా ఏప్రిల్ నెల 23, 24, 25 తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? వీరికి ఎటువంటి అద్భుతమైన రాజయోగం వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం వ్యాపారంలో సానుకూలమైన ఫలితాలు నెలకొంటాయి. విజయపదంలో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను సమకూర్చుకుంటారు. ముఖ్యమైన విషయాలలో ఆత్మస్థైర్యం సడలకుండా చూసుకోవాలి. ఒక పనిలో మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. దుర్గామాతను ధ్యానించడం శుభప్రదం. శుభ ఫలితాలు ఉన్నాయి. అనేక విధాలుగా లాభాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాల బాట పడతారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది సరైన కాలం. సమయానుకూలంగా వ్యవహరించి వ్యాపారంలో చాలా చక్కటి ఫలితాలు సాధిస్తారు. సహాయ సహకారాలు కూడా చక్కగా అందుతాయి. మీ ఆలోచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి. లాభంలో శుక్రుడు ధనయోగాన్ని పెంచుతాడు. ఆర్థికంగా వృద్ధి సాధించాలి అంటే తగిన ప్రయత్నం చాలా అవసరం. పట్టుదలతో పనిచేయండి, మేలు చేకూరుతుంది. భూ లాభం ఉంటుంది. గృహ వాహనాది యోగాలు అనుకూలంగా ఉంటాయి. ఆస్తిని పెంచుకోవడానికి ఇది అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఉద్యోగపరంగా సరైన నిర్ణయాలు అనేవి తీసుకుని జాగ్రత్తగా పనిచేస్తే మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చంచలత్వం లేకుండా శ్రద్ధగా సమాధానాలు ఇవ్వాలి. గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. అధిక శాతం అభివృద్ధిపైన దృష్టి పెట్టండి. విజయం మీదే అవుతుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలతే అధికంగా ఉంటుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో దక్కనుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీ విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీకు చక్కటి లాభాలు అనేవి సమయంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా సరే విజయావకాశాలు అనేవి చూస్తారు. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో, కష్టాలు పడుతూ ఉన్నారో అటువంటి బాధలు, కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అనేది ఉంటుంది. అంతేకాదు 2025, 2025 6 శ్రీ విశ్వవసునామ సంవత్సరం వృషభ రాశి వారికి జీవితంలో తిరుగు అనేది ఉండదట. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ముఖ్యంగా ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున దుర్గామాతను పూజిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. వీరి ఆదాయం ఈ సమయంలో 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంటాయి. ఈ రాశి వారికి యుగాది తర్వాత నుండి కూడా ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి. ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వెళ్ళి డబ్బు కూడా పొదుపు చేయడంలో కూడా మీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు.
ఈ రాశి వారికి సమయంలో గురుడు శని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయండి. మీ జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరికి అనుబంధం కూడా పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విద్యాపరంగా గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా చక్కటి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలనే వారికి కూడా నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే కనుక విద్యార్థులకు ఈ సమయం అనుకూలత ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అధికంగా కనిపిస్తూ ఉంది. వీరి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ ఏడాది గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. ఏప్రిల్ నుండి శనిదేవుని దృష్టి 5వ స్థానం పైన ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో ఆనందం అయితే ఉంటుంది. మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ప్రాణాయామం, ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి. ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించిన ఈతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వారు పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటారో ఆ జీవితంలో వీరెప్పుడు కూడా ముందే ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడదే విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని వీరు కోరుకుంటారు. వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా అయితే వస్తుందో అంత త్వరగా వీరి కోపం తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు రోజు లక్ష్మీ అనుగ్రహం కొరకు రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా వీరికి చాలా మంచిది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. మృగశిర నక్షత్ర జాతకులు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.